నిన్నటిదాకా ఆప్తమిత్రులు కాంగ్రెస్ ఆత్మలో డిఎంకే, డిఎంకే ఆత్మలో కాంగ్రెస్ అన్నట్టు ప్రవర్తించారు. ప్రతి అడ్డమైనటువంటి ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీతో డిఎంకే ఉంది. ప్రతి పనికి మాలినటువంటి కాంగ్రెస్ నిర్ణయంకి డిఎంకే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసింది కాంగ్రెస్ పార్టీ. టీవీకే విజయం. టీవీకేకి తమ అవసరం ఉండటంతో డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి మద్దతు ఇవ్వడంతో పాటు టీవీకేకి కావాల్సినటువంటి ఇతర కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు, వీసీకే పార్టీ మద్దతు కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీనే ఇప్పించింది. ఇంకొక వైపున వాళ్ళందరితో మద్దతు నిన్ననే ఇప్పిస్తే నిన్ననే ఇవాళకి ఆల్రెడీ విజయ్ ప్రమాణ స్వీకారం చేసేవాడు కదా. కానీ డ్రామాలు ఆడిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ బీజేపీని, గవర్నర్ని వీళ్ళందరినీ తిట్టిపోయొచ్చు కాసేపు, అయిపోయాక చేయడం, ఈ కథ అంతా నడిచింది. అయితే ఇవాళ పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ దుర్మార్గాలకు వ్యతిరేకం అంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తే 2-3 చోట్ల డిఎంకే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చితక్కొట్టారు. మీ మూలంగా మేము ఓడిపోయాం, ఎందుకంటే వాళ్ళకి 25 సీట్లు ఇచ్చారు, 28 సీట్లు. 28లో కాంగ్రెస్ గెలుచుకుంది 5. చివరికి మీ మూలంగా ఓడిపోయాం అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకురావడంతో పాటు ఇంత మోసం చేస్తారు, ఇంత వేగంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారా అన్నటువంటి క్వశ్చన్ చేసుకొచ్చారు. దాంతోపాటు ఇప్పటిదాకా కాంగ్రెస్తో పాటు, అంటే అపోజిషన్ కూటమిలోనే సీట్లు కాంగ్రెస్తో పాటు ఉంటాయి డిఎంకే వాళ్ళ ఎంపీల సీట్లు కూడా. ఇప్పుడు మాకు ఆ కాంగ్రెస్తో వద్దు, మాకు సపరేట్గా కూర్చుంటామని చెప్పేసి తేల్చెప్పింది. తద్వారా కాంగ్రెస్ని తీవ్రంగా నిందిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇవ్వడంలో తప్పు లేదు, డిఎంకే అనవసరపు మాటలు మాట్లాడుతుంది అంటోందన్నమాట.